మీ అందరికీ ముందే చెప్పాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీకేమైనా తెలుసుకోవాల్సిన విషయాలు లేదా మీరు అడగాల్సిన క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయమని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ మనసులో ఉన్న క్వెషన్స్ ఏంటి అని అడిగితే చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. కామెంట్స్ రూపంలో చాలా క్వెషన్స్ అడిగారు. అయితే ఒక జర్నలిస్ట్ రేఖ అనే జర్నలిస్ట్ ఒక క్వెషన్ వేశారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టీడీపీ నుండి వచ్చిన కార్యకర్తలకే ఆయన వాళ్ళకి పథకాలు ఇప్పించడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ వాళ్ళ వైపే చూశారు. కానీ తెలంగాణ కోసం పనిచేసిన కార్యకర్తల్ని కాస్త నెగ్లెక్ట్ చేశారు, అక్కడ వ్యతిరేకత ఉంది అనేది వాళ్ళ స్టేట్మెంట్. దీన్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఒకటి, మీరు పదవులు చూడండి. రాయపర్తి ఉన్నది, రాయపర్తిలో జెడ్పీటీసీ ఎంపీపీ 2 పోస్టులు ఉన్నాయి. జెడ్పీటీసీ ఉద్యమకారునికి ఇచ్చిన, ఎంపీపీ టీడీపీ నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చిన, సమానంగా వచ్చినట్ట కాదా? తొర్రూరు ఉన్నది, జెడ్పీటీసీ ఉద్యమకారులు, ఎంపీపీ న్యాయబడి ఉన్నాయి. మార్కెట్ చైర్మన్ టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. పేదవంగరల ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉద్యమకారుడు టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. జెడ్పీటీసీ ఇట్లా భాగాలు చేశారు. కోడకంలో ఉన్నది ఎంపీపీ ఉద్యమకారుడు, జెడ్పీటీసీకి నాయకుడికి వచ్చిన. గాంధీ నాయక్ అని ఆయన ఉద్యమకారుడు, ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా పదవుల సమన్వయం చేసినప్పుడు పాలకుర్తున్నది, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్యమకారుడు, జెడ్పీటీసీ ఉద్యమకారుడు, ఎంపీపీ టీడీపీ నాతో వచ్చినారు. అంటే ఇట్లా సమానంగా చేశారు. దాంట్లో ఎక్కడ కూడా మరి ఎందుకు ఇటువంటి ఆరోపణలు ఎక్కువగా? మీరు అనేది కరెక్టే. ఇప్పుడు మీరు స్కీమ్స్ చేసినాం, దళితులు చేసేవారికి ఏం లొల్లి, మాకు చేయలేదని రాలేదా? ఇట్లా కొంతమంది చేసేవారికి కొంతమందికి రానోళ్ళు అసంతృప్తి.